సినిమా ఇదొక మాయాజాలం. భాషతో సంబంధం లేకుండా, ప్రాంతంతో పని లేకుండా ప్రేక్షకులందరినీ ఒకే తాటిపైకి తెచ్చే అద్భుతమైన సాధనం ఈ సినిమా. ఒక సినిమా తారల విషయానికి వస్తే వాళ్లను స్క్రీన్ మీద చూస్తేనే అభిమానులకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. అలాంటిది తమ అభిమాన హీరో దశాబ్దాలుగా వెండి తెరపై రారాజుగా వెలుగొందుతున్న ఒక లెజెండరీ యాక్టర్ ఏకంగా లైవ్ స్టేజ్ మీదకు వచ్చి అందులోనూ మన తెలుగు పాటలకు అద్భుతమైన స్టెప్పులు వేస్తే ఆ కిక్కే వేరు. సరిగ్గా ఇప్పుడు ఇంటర్నెట్ ను సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది కూడా ఇలాంటి ఒక అద్భుతమైన దృశ్యమే. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, మనసులో ఉత్సాహం, కళ పట్ల అంకితభావం ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా యువ హీరోలకు సైతం సవాల్ విసరొచ్చు అని నిరూపించారు మలయాళ సూపర్ స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్. అసలు ఆయన ఏం చేశారు, ఎక్కడ చేశారు, ఏ పాటకు ఆయన స్టెప్పులు వేశారు, నెటిజన్లు ఎందుకు ఇంతలా ఫిదా అవుతున్నారు, ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం సుదీర్ఘంగా మాట్లాడుకుందాం. మలయాళ చిత్ర పరిశ్రమలో మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అభిమానులు ఆయనను ముద్దుగా లాలెట్టన్ అని పిలుచుకుంటారు. 6 పదుల వయసు దాటినా కూడా ఆయనలోని ఎనర్జీ ఏ మాత్రం తగ్గలేదని చెప్పడానికి తాజాగా జెర్సీలో జరిగిన ఒక ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. మీరు స్క్రీన్ మీద గమనిస్తున్న ఈ ఫైల్లో ఉన్న ఈ అద్భుతమైన క్షణాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారాయి. ఇటీవల జెర్సీలో అత్యంత వైభవంగా స్టార్ నైట్ షో అనే ఒక భారీ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంతో మంది ప్రముఖులు, వేలాది మంది అభిమానులు హాజరయ్యారు. ఈ వేదిక మీదే సూపర్ స్టార్ మోహన్ లాల్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఎవరు ఊహించని విధంగా తనలోని అద్భుతమైన డాన్సర్ను, ఉత్సాహాన్ని బయటకు తీశారు. సాధారణంగా పెద్ద వయసులో ఉన్న సీనియర్ స్టార్స్ ఇలాంటి ఈవెంట్స్ కు వస్తే 2 ముక్కలు మాట్లాడి అందరినీ పలకరించి వెళ్లిపోతుంటారు. మహా అయితే వాళ్ల పాత హిట్ సాంగ్స్ కు చిన్నగా చేతులు కదుపుతారు. కానీ మోహన్ లాల్ మాత్రం అలా కాదు. ఏకంగా స్టేజ్ దద్దరిల్లేలా చూస్తున్న కుర్రకారు సైతం విజిల్స్ వేసేలా తనదైన శైలిలో డాన్సులతో అదరకొట్టారు. అందులోనూ ఆయన ఎంచుకున్న పాటలు చూస్తే మన తెలుగు ప్రేక్షకులకు ముఖం మీద ఆటోమేటిక్ గా ఒక పెద్ద చిరునవ్వు వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన డాన్స్ చేసింది ఏ మలయాళం పాటనో కాదు, ఇండియన్ సినిమా రికార్డులను తిరగరాసిన మన జక్కన్న రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి 1లోని సూపర్ హిట్ సాంగ్ మనోహరి పాటకు. అవునండి, బాహుబలి మొదటి భాగంలో ప్రభాస్, రాణా డాన్స్ చేసిన మనోహరి పాట అప్పట్లో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. ఆ ఫాస్ట్ బీట్ కు, ఆ సంగీతానికి అనుగుణంగా మోహన్ లాల్ స్టేజ్ మీద కో డాన్సర్స్ తో కలిసి వేసిన స్టెప్పులు చూస్తుంటే ఆయన వయసు 60 ఏళ్లు పైమాటే అంటే ఎవరూ నమ్మలేరు. ఆ పాటలోని మాస్ బీట్ కు ఏ మాత్రం తగ్గకుండా చాలా గ్రేస్ఫుల్ గా ఆయన డాన్స్ చేసిన తీరు అక్కడున్న వాళ్ళందరినీ మంత్రముగ్ధులను చేసింది. బాహుబలి పాటకు మోహన్ లాల్ స్టెప్పులు వేయడం అనేది కేవలం ఒక డాన్స్ మాత్రమే కాదు, అది ఒక భాషకు చెందిన స్టార్ మరో భాష సినిమా పట్ల చూపిస్తున్న గౌరవానికి, అభిమానానికి ప్రతీక అని చెప్పొచ్చు. ఇంతటితో ఆయన ఆగిపోలేదు. బాహుబలి లాంటి ఫాస్ట్ బీట్ సాంగ్ తో పాటుగా ఒక మెలోడియస్, ఎమోషనల్ పాటకు కూడా ఆయన కాలు కదిపారు. అదే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తిరు మూవీలోని మేఘం కరిగేనా అనే అద్భుతమైన పాట. ఈ పాట ఎంత హిట్ అయిందో, మ్యూజిక్ లవర్స్ ను ఎలా కట్టిపడేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకవైపు మనోహరి లాంటి మాస్ బీట్, మరోవైపు మేఘం కరిగేనా లాంటి క్లాస్ అండ్ రొమాంటిక్ బీట్. ఈ రెండిటికి తనదైన స్టైల్లో స్టెప్పులు వేసి తానెందుకు కంప్లీట్ యాక్టర్ అనిపించుకున్నారో మరోసారి నిరూపించారు మోహన్ లాల్. ఒక నటుడిగా కెమెరా ముందు ఎన్ని వందల పాత్రలు చేసినా లైవ్ ఆడియన్స్ ముందు స్టేజ్ మీద పెర్ఫామ్ చేయడం అనేది ఎంతో ఉత్సాహాన్నిచ్చే విషయం. ఆ ఉత్సాహాన్ని ఆయన ప్రతి అడుగులోనూ మనం స్పష్టంగా చూడొచ్చు. ఇక ఈ స్టార్ నైట్ షోలో మరో విశేషం కూడా ఉంది. మోహన్ లాల్ కేవలం డాన్స్లకే పరిమితం కాలేదు. ఆయనలోని మరో యాంగిల్, సింగింగ్ టాలెంట్ ను కూడా ఈ వేదిక మీద ప్రదర్శించారు. మైక్ పట్టుకొని పలు హిట్ పాటలను స్వయంగా పాడటం అక్కడున్న వారిని మరింత ఆశ్చర్యానికి, ఆనందానికి గురిచేసింది. యాక్టింగ్, డాన్సింగ్, సింగింగ్ ఇలా అన్నింటిలోనూ తన మార్కు చూపిస్తూ ఆ రాత్రిని అభిమానులకు ఒక మధురమైన జ్ఞాపకంగా మార్చేశారు. ఈ ఈవెంట్ జరిగిన కొద్ది క్షణాల్లోనే ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాను ముంచెత్తాయి. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలా ప్లాట్ఫామ్ ఏదైనా సరే ఎక్కడ చూసినా ఈ వీడియోలే దర్శనమిస్తున్నాయి. నెటిజన్లు, ముఖ్యంగా తెలుగు, తమిళ్, మలయాళ సినీ అభిమానులు ఈ వీడియోలను విపరీతంగా షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. లాలెట్టన్ ఎనర్జీ సూపర్బ్. వయసు అనేది ఆయనకు అస్సలు వర్తించదు. బాహుబలి పాటకు మోహన్ లాల్ డాన్స్ చేయడం చూస్తుంటే 2 కళ్ళు చాలడం లేదు అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. నిజానికి ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మనకు అర్థమయ్యే ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇవాళ పాన్ ఇండియా అనే పదం చాలా కామన్ అయిపోయింది. నటీనటుల మధ్య, ఇండస్ట్రీల మధ్య ఇప్పుడు ఎలాంటి హద్దులు లేవు. ఒకప్పుడు ఎవరి ఇండస్ట్రీకి వాళ్ళు పరిమితం అన్నట్లు ఉండేది. కానీ ఇప్పుడు మన తెలుగు పాటకు మలయాళం మెగాస్టార్ డాన్స్ చేయడం, తమిళ పాటకు ఆయన స్టెప్పులు వేయటం, ఇవన్నీ చూస్తుంటే సౌత్ ఇండియన్ సినిమా అంతా ఒకటే కుటుంబం లాగా ఎలా కలిసిపోయిందో స్పష్టంగా తెలుస్తోంది. ఇది నిజంగా సినీ పరిశ్రమకు, కళాకారులకు ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణం. ఒకరి వర్క్ మరొకరు అభినందించుకోవటం, అభిమానులతో పంచుకోవటం అనేది చాలా గొప్ప విషయం. మొత్తానికి జెర్సీలో జరిగిన ఈ స్టార్ నైట్ షో
మోహన్ లాల్ అభిమానులకు అలాగే సినీ ప్రేమికులకు పండుగ లాంటి వాతావరణాన్ని ఇచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సిల్వర్ స్క్రీన్ మీద తన అద్భుతమైన నటనతో ఎన్నో ఏళ్లుగా మలయాళం ప్రేక్షకుల్నే కాదు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని సైతం అలరిస్తున్న మోహన్ లాల్ ఇలా స్టేజ్ మీద మనోహరి, మేఘం కరిగేనా లాంటి పాటలకు స్టెప్పులు వేసి తన ఎనర్జీ ఏంటో రూపించారు. సిల్వర్ స్క్రీన్ మీద తన అద్భుతమైన నటనతో ఎన్నో ఏళ్లుగా మలయాళం ప్రేక్షకుల్నే కాదు డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని సైతం అలరిస్తున్న మోహన్ లాల్ ఇలా స్టేజ్ మీద మనోహరి, మేఘం కరిగేనా లాంటి పాటలకు స్టెప్పులు వేసి తన ఎనర్జీ ఏంటో రుచి చూపించారు. ఈ వీడియోలు ఇంకా ఎన్ని రోజులు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటాయో చూడాలి. ఏది ఏమైనా ఇలాంటి లెజెండరీ యాక్టర్స్ నుంచి మన కుర్ర హీరోలు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ముఖ్యంగా పని పట్ల వారికి ఉన్న డెడికేషన్, వయసుతో సంబంధం లేకుండా వారు చూపించే ఉత్సాహం నిజంగా స్ఫూర్తిదాయకం. మరి కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ఈ అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ పై మీ అభిప్రాయం ఏంటి? ఆయన ఎనర్జీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? మనోహరి పాటకు ఆయన స్టెప్పులు వేయడం మీకు ఎంతగా నచ్చింది? మీ అమూల్యమైన కామెంట్స్ ను మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.